హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస కుకింగ్ ఛానల్. ఈరోజు మానస కుకింగ్ ఛానల్లో నేను పకోడీ చేస్తున్నానండి. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హోటల్లో దొరికే దానిలాగానే ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్న ఆనియన్స్ కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం కరివేపాకును కూడా కొంచెం వాటర్లో కడుక్కున్న తర్వాత కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం వాముని, అలాగే 4, 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం అవన్నీ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మనము జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఒక్కసారిగా దంచుకోవాలండి. సో అదనేది మనకి మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే దాని ఫ్లేవర్ తెలిసేలా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలండి. తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ మిశ్రమంలో ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేయాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం ధనియాలను కూడా రోట్లోనే వేసి ధనియాలు అనేది కొంచెం విడిపోతే సరిపోతుందండి. సో మరీ మెత్తగా కూడా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా దంచుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమాన్ని కూడా మనం అందులో ముందుగానే పెట్టుకున్న ఆనియన్స్ మిశ్రమంలోనే వేసుకోవాలండి. నెక్స్ట్ మనం కొంచెం పుదీనాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీరను కూడా. సో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో మనం యాడ్ చేసుకోవాలండి. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనం రుచికి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం, కానీ ఆ కారం అనేది సరిపోదు కాబట్టి 1 స్పూన్ కారం పౌడర్ కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అవన్నీ మంచిగా ఒకసారిగా కలుపుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ దీన్ని కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ తోటి పిండి కలిసేలా ఉండాలి. సో నెక్స్ట్ 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్పు కార్న్‌ఫ్లోర్ పౌడర్ కూడా తీసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ ఎందుకు యూజ్ చేసినంటే మనకి క్రిస్పీ రావాలంటే కార్న్‌ఫ్లోర్ యూజ్ చేసుకోవాలండి. సో అదంతా మనం ఒక్కసారిగా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ వాటర్ అనేది ఉల్లిగడ్డలో వచ్చే వాటర్ తోటే కలపడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో నెక్స్ట్ మనం ఒకవేళ మీకు అది వాటర్ క్వాంటిటీ అనేది సరిపోకపోతే సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం కలుపుకునే పిండి అనేది మనకి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే టైట్గా ఉండకూడదు, నార్మల్ మీడియంలో ఉండాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మంచిగా కాలినట్టు కనిపిస్తుందండి. సో చూడండి, ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్ హోటల్లో దొరికిన పకోడీ లాగానే ఉంటుందండి టేస్ట్ మాత్రం. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మానస కుకింగ్ ఛానల్.